ప్రైవేటు వాటర్ ట్యాంకర్ల అడ్డగోలు నీటి దందాపై ఎట్టకేలకు జలమండలికి సోయొచ్చింది. అధికారులు మొద్దునిద్ర వీడారు. జలమండలి పేరుతో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు వాటర్ ట్యాంకర్లు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. బోర్డు లోగో దుర్వినియోగంపై సీరియస్ క్రైమ్ అని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. జలమండలి లోగోను అనుమతి లేకుండా వినియోగించడం ఖచ్చితంగా ప్రజలను తప్పుదారి పట్టించే చర్యలని తేల్చి చెప్పారు. జలమండలి పేరు, లోగోతో పాటు బ్రాండ్ను ఉపయోగిస్తూ ప్రైవేటు బోర్వెల్ ట్యాంకర్ ఆపరేటర్లు అనధికారికంగా చాలా కాలంగా నీటి దందా చేస్తున్నారు. ఈ మేరకు జలమండలికి కూడా వేలాదిగా ఫిర్యాదులు అందాయి. వీటిపై ఇప్పుడు జలమండలి స్పందించింది. వాటర్ ట్యాంకర్ కావాలనుకునే ప్రజలు జలమండలి అధికారిక కస్టమర్ కేర్ సేవల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించింది. టోల్ ఫ్రీ నంబర్ 155313కి కాల్ చేస్తే సురక్షితమైన మరియు శుద్ధి చేయబడిన త్రాగునీటిని అందిస్తామని తెలిపింది. ప్రైవేటు వాటర్ ట్యాంకర్లలో నీటిని జలమండలి ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయకుండా, నాణ్యతా పరీక్షలు లేకుండా సరఫరా చేస్తున్నారని జలమండలి అధికారులు తెలిపారు. ఈ నీటిని వినియోగిస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాటర్ ట్యాంకర్ అడ్డగోలు నీటి దందాపై ఎట్టకేలకు జలమండలికి సోయొచ్చింది. అధికారుల మొద్దు నిద్ర వీడారు. జలమండలి పేరుతో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు వాటర్ ట్యాంకర్లు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందజేస్తారు. కిరణ్, ప్రైవేటు వాటర్ ట్యాంకర్ల అడ్డగోలు దందాపై ఎట్టకేలకు జలమండలి ఎండీ స్పందించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా హైదరాబాద్ నగరంలో నీటి కష్టాలు గత 2-3 నెలల నుంచి తీవ్రతరమయ్యాయి. ఎండాకాలం రావడంతో వాటర్ ట్యాంకుల పైనే ఇటు అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, కాలనీ వాసులు కావచ్చు, అంతేకాకుండా కమర్షియల్ గా వాడేటువంటి వాళ్ళు స్పేస్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏదైతే వాటర్ ట్యాంకుల పైన ఆధారపడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఏదైతే ఉన్నటువంటి వాటర్ ట్యాంకులను ఎక్కడెక్కడ వాటర్ సోర్స్ ఉంటుందో అక్కడ నుంచి నీటిని తీసుకొచ్చి అడ్డగోలుగా జలమండలి పేరుతో జలమండలి లోగోను యూజ్ చేసి ఉపయోగిస్తూ అడ్డగోలు దందాకు తెరలేపారు. ఈ అంశంలో నిన్న మొన్నటి నుంచి కూడా వార్తలు గుప్పమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే జలమండలి అధికారులు, జలమండలి ఎండీ కూడా అశోక్ రెడ్డి ఈ అంశంలో సీరియస్ అయ్యారు. ఏదైతే బ్రాండ్ ఉన్నటువంటి లోగో ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా మేనేజర్లు కావచ్చు, వాళ్ళు వాటన్నింటినీ కూడా పరిశీలించాలని కూడా సూచించారు. ఇటీవల కాలంలో హిమాయత్ సాగర్ నుంచి కావచ్చు, అంతేకాకుండా గడ్డిపేట నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ప్రైవేటు ట్యాంకర్లతో జలమండలి లోగోను యూజ్ చేస్తూ అడ్డగోలు ధరకు వీటిని విక్రయిస్తున్నటువంటి పరిస్థితులు ఇటీవల కాలంలో వార్తలు గుప్పమన్నాయి. అయితే దీనిపైన సీరియస్ అయినటువంటి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఖచ్చితంగా ఈ అంశంలో సీరియస్ గా వ్యవహరించాలి. అధికారులు ఎక్కడికెక్కడ తనిఖీలు చేయాలి. ఏదైతే జలమండలి లోగోతో పాటు జలమండలి పేరును వాడేటువంటి వాటర్ ట్యాంకుల పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. ఎందుకంటే మరో 2 నెలల పాటు పూర్తిగా ఎక్కడికక్కడ నీటి కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దానిపైన మంచినీళ్ళు అందించేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా 155313 నంబర్ కు మాత్రమే జలమండలి అధికారులు ఈ నంబర్ కు మాత్రమే కాల్ చేసి వాటర్ ట్యాంకులను బుక్ చేసుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రైవేట్ ట్యాంకర్ల విషయంలో కావచ్చు, ప్రైవేట్ ట్యాంకర్ల బోర్వెల్స్ కు సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలని కూడా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.